ఎవరు చెప్పారండి యేసు ప్రభుకి 38 సంవత్సరాల నుంచి ఉన్నాడని? అక్కడ యూదుల పండుగ నాడు ఒక యాజకుడు చెప్పాడా? ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పన ప్రభువుకి ఎలా తెలుసు? ఆయన దేవుడు గనక, నీకు నాకు దేవుడు గనక, ఆకాశమును భూమికి దేవుడు గనక, ఆయనకి ఆకాశం ఎందైనను భూమి ఎందైనను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఆయనకి రాజ్యభారం ఇవ్వబడి ఉన్నదండి. ప్రియమైన దేవుని సంగమా, అందరూ వెళ్తున్నారు, గుంపులు గుంపులు కొలది వ్యాధులు ఉన్నవారు పడి ఉన్నారు, గుంపులు కొలది. కానీ వీళ్ళందరూ చూస్తున్నారంట, ఈయన చూస్తున్నాడు కానీ కదలలేడే, వెళ్ళలేడు. అక్కడికి వెళ్దామని చూసినా వెళ్ళపోతున్నాడు. ఈయన వెళ్దాం అనుకున్న లోపున ఇంకొకడు వెళ్ళిపోతున్నాడు ఆ కోనేటిలోను. ప్రేమన దేవుని సంగమా, నేను చాలాసార్లు వెళ్తున్నాను దేవుడు ప్రేరేపిస్తే ఇంటికి, చాలాసార్లు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనకు సహకరించలేక. ప్రభువు వెళ్తున్నాడు. ఎవరి కోసము? అంత గుంపులుగా పడి ఉన్న దాంట్లో వీళ్ళందరూ వెళ్ళగలరు, కోనేట్లు దిగలరు. కానీ ఈయన కోనేట్లు దిగలేడండి, దిగలేక అప్పటికే బహుకాలం అయిపోతుంది. ఎన్ని సంవత్సరాలంట? 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు యేసు ప్రభుతో, ఏమంటున్నాడు చూడండి. ఆ రోగి అంటున్నాడంట, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడూనూ లేడు. ఏమండి, ఇక్కడ ఒక విషయం గమనించండి. ఎంతసేపు మాట్లాడుతున్నారు ఇక్కడ? ప్రభుతో మాట్లాడుతున్నాడు. అయ్యా నన్ను దించడానికి ఎవడూ లేడు, నన్ను దిగుదాం అనుకున్న లోపు ఇంకొకడు వెళ్ళిపోని దిగిపోతున్నాడు అని చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు కదా. చూడండి. అయితే ఆ మాట ఎందుకు చూడమన్నానంటే ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి, మాట్లాడిన సంగతి. అయ్యా నన్ను మాట్లాడుతున్నాడా? ఎవడు లేడు. నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఉత్తరం ఇచ్చాను. యేసు ఏమంటాడు? యేసు నువ్వు లేచి ఏమన్నాడు? దేవుడు స్వస్థపరచడానికి వస్తే ఈయన ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ నీళ్లు కదిలింపబడతాయి, నన్ను దించడానికి ఎవడో లేడు అన్నాడు. దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు దేవుడిని ఆఫ్ చేశాడు. మొదట గమనించండి, ఆఫ్ చేసి అంటున్నాడు, అయ్యా నాకే ఎవడూ సాయం చేయట్లేదు, ఎవడూ లేడు నాకు అని అంటున్నాడు. కానీ దేవుడు వెళ్ళి నువ్వు స్వస్థపరచగోరుతున్నావా అని అనేటప్పుడు చూడండి అక్కడ ఏమంటున్నాడు. చూడండి అక్కడ, యేసు నువ్వు లేచి అంతకు పైగా 7వ వచనం నుంచి ఆలోచన నుంచి చూడు. పడి ఉండుట చూసి ఏమన్నాడు? ఫస్ట్ స్వస్థపరచు కోరుతున్నావా అని అన్ని దేవుడు అడిగితే తర్వాత ఈయన ఏం మాట్లాడుతున్నాడండి? నువ్వు స్వస్థపరచు కోరుతున్నావు అనేది అప్పుడు నేను స్వస్థపరచు కోరుతున్నానండి అని అన్నకంట ఏం చెప్తున్నాడండి? ఆయన ముఖం ఎవరైనా చూడాలంటే ఎంత అదృష్టం ఉండాలండి. ఆ మహాదేవుడు ముఖం చూడడానికి మనకు అదృష్టం ఉందా? లేదు, మనకు అదృష్టం లేదు. కానీ ఆ వ్యక్తికి ఆ అదృష్టం కలిగేటప్పుడు ఆయన ముఖం చూడడం గొప్ప ధన్యత. అలాంటిది ఆయన అడిగితే
స్వస్థపరచగోరుతున్నావా అని అన్నప్పుడు అయ్యా అని అంటున్నాడు. మళ్ళా అంతా చెప్తున్నాడు. చాలా పెద్ద స్టోరీ చెప్తున్నాడండి దేవుడికి. ఎవరికి? దేవుడికి చెప్తున్నాడండి. దేవుడికి చెప్తున్నాడు. చెప్పేటప్పుడు నీ పరుపుతో నేను నడు అనేటప్పుడు పరుపుతో ఆయనకున్న దుప్పడు ఆయనకున్న పక్క ఎత్తుకొని నడిచేసాడండి, వెళ్ళిపోయాడండి. ఇప్పుడు యూదులు అడుగుతారు, నేను ఎవడు స్వస్థపరిచినాడంటే ఎవడో? ఎంతసేపు మాట్లాడాడు అక్కడ? ఎంతసేపు మాట్లాడాడు? అయ్యా నాకు ఎవడో లేడు, నేను దిగుదాం అనుకోలేపుని ఆ కోనేట్లో మరీ ఒక్కడు దిగిపోతున్నాడు అన్నవాడు యేసుక్రీస్తు అంటే తెలియదండి, తెలియదంటండి, ఎవడో నాకు తెలియదు అంటున్నాడండి. ఈరోజు దేవుడు స్వస్థపడితే, దేవుడు కాపాడితే, రోగం నుంచి వ్యాధి నుంచి ఎన్నిసార్లు కాపాడినా దేవుడెవడో నాకు తెలియదు అంటున్నారండి. దేవుడు నమ్ముకొని, దేవుడిని అనుసరించి, దేవుడిచ్చిన ఆ ప్రాణమును అనుభవిస్తూ, దేవుడిచ్చిన ఆ ఊపిరిని అనుభవిస్తూ, దేవుడిచ్చిన ఆ నడవడికని అనుభవిస్తూ బైబిల్ పట్టుకొని, బైబిల్ గ్రంథం పైన పరిశుద్ధ గ్రంథం అని ఉన్నది అదన్నా గుర్తించకుండా యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు, స్వస్థపరిచాడా మమ్మల్ని చెప్తాడండి. ఎవరైనా వస్తే తాగండి, అబ్రాహాము పేరు పెట్టబడవచ్చు, తిమోతి అనే పేరు పెట్టబడవచ్చు చెప్తాడండి. తిమోతి అన్నాడు తాగేస్తాడు, బూతులాడేస్తాడు, అయినా సరే ఆ చెప్తాడండి. ఏమని? దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు అంటాడు. మరి ఇక్కడ ఎందుకురా నువ్వు ఉన్నావు? ఇది నువ్వు ఉండే స్థానం కాదు కదా, ఈరోజు చర్చ్ కదా, నువ్వు మాతో ఉన్నావే, నీకు నాకు తేడా లేదు అని అలాంటే అయినా సరే ఇంత మాట నాకు ఎందుకు వస్తుంది, నన్ను దేవుడికి దూరం అయిపోయిన అన్న ఆలోచన లేకుండా, దేవుడు స్వస్థపరచడని లేకుండా, దేవుడు బాగుపరచడని లేకుండానా అవివేకం కలిగి, గర్ణం కలిగి, అహము కలిగి తిరిగేస్తున్నారండి. దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు అంటే ఎవరో తెలియదు, చర్చికి వెళ్తాడు, దేవుడు అంటే తెలియదు. ఏలి పిల్లలకి దేవుడు అంటే ఎరగరంటండి. ఎవరు? ఒక పాస్టర్ గారి పిల్లలు, ఏలి పిల్లలు దేవుడు అంటే ఎరగని వారే ఉన్నారని చెప్తున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. నేనంటే ఎరగని వారే ఉన్నారు వాళ్ళు. ఏలి పిల్లల్లాగా ఉన్నారా మీరు అండి? ఏలి పిల్లలాగా ఉన్నారా మీరు? ఎవరో తెలియదు అంటండి. ఇప్పుడు సమాజ మందిరంలో ఆ బలిపేటల మీద ఏం చేస్తున్నారంట ఏలి పిల్లలు? మాసాలండి. ఇలా చూడాలమ్మా, ఇలా చూడాలా. ఆ మూడు సూది ఉండే వాటితో, బెల్లాటితో మాంసం పొడుచుకొని వినాలా, పొడుచుకొని తీసుకొని తినేస్తున్నారు ఉడకలేని మాంసం కూడా. అలాంటి సందర్భంలోనూ కూడా అలాంటి వారికి కూడా దేవుడు అంటే ఎరగరంట. ఈరోజు దేవుడు స్వస్థపరిచాడు, నన్ను స్వస్థపరిచాడు. ఎన్నోసార్లు నన్ను ఏది అడిగినా దేవుడు ఇచ్చాడండి. తాగేసి తిరుగుతున్నాను, దేవుడిచ్చాడు. ఇచ్చలవిడిగా తిరుగుతున్నాను, దేవుడిచ్చాడు. మరలా పేమెంట్కి వెళ్ళాలా, అన్నీ ఇచ్చాడు, అన్నీ పోతున్నాయి. దేవుడు ఇచ్చిన దాకుండా ఏం చేస్తున్నాను? నేను వదిలేస్తున్నాను. దేన్ని? దేవుడిని. ఎవరో నాకు తెలియదు ప్రభువా అని నేను వదిలేస్తున్నాను చాలాసార్లు. నేను దేవుడు నమ్ముకొని 15 సంవత్సరాలు అంత అవుతుందండి, 14 సంవత్సరాలు. కానీ దేవుడు నాకు తెలిసి 4 సంవత్సరాలే. మరి ఇన్ని సంవత్సరాలు ఏంటంటే దేవుడు అంటే నాకు ఎరగను, దేవుడి నిబంధనలు ఏంటి తెలియవు, దేవుడి ప్రేమ అంటే తెలియదు. అలాంటి సందర్భంలో ఎంతకాలం తెలుసుకోలేకపోతున్నాను. ఒక దిక్కలకి పేమెంట్ పెట్టుకున్నా, నేను ఎంత డబ్బు ఇచ్చారండి అయినా పేమెంట్ పెట్టుకు వస్తాను, మరలా అప్పటికే నడుము నొప్పి వస్తుంది, బాధపడుతున్నాను, దుఃఖపడుతున్నాను. అయినా మరలా తాగేద్దాం, పేమెంట్ ఎంత డబ్బు ఎందింది కదా తాగేద్దాం అని ఆ ఓకలపూడి ప్రాంతంలో అక్కడ కళ్యాణ మండపం ఉంటుందండి, సినిమా థియేటర్ కాదని కళ్యాణ మండపం ఉంటుందండి. వెళ్ళి ఇంకా తాగేద్దామని పేమెంట్ పెట్టుకు వస్తున్నాను. మేస్త్రమో మీ కుర్రోళ్ళలాగా ఆటలు ఆడారంట, పెద్ద లాయర్ దగ్గర అలాగ ఆర్డర్ పెట్టాను అనేటప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుంది, నాకు అమ్మో దుఃఖం వచ్చింది, బాధ టెన్షన్ వస్తుందండి. ఏదో బాగా తెలియను, తాగేద్దాము అనుకున్నాను. మా నాన్న బండి నన్ను వేసుకెళ్ళానండి. వేసుకెళ్తే
సడన్గా తల్లిలోని భారం గుండెలో పడి వచ్చేస్తుంది. అని మా నాన్నది కొత్త బండి కదా, నేను చూడండి ఆ సిచ్యువేషన్లో కొత్త బండి కదా అని తాళం తిప్పేసేసి అలా పెట్టుకొని ఆ పక్కన ఒకటి ఉంటుందండి, ఒక రాయి కడతారు కదండి ప్రతి ఏరియాలోనూ ఒక రాయ, ఈది పేరు పెట్టి అలా దిక్కల పడిపోయానండి. ఎడుతున్నాను, ఎవడో పట్టించుకోవట్లేదు. దుఃఖపడుతున్నాను, ఎవడో పట్టించుకోవట్లేదు. కళ్ళంటి నీరు వదిలేస్తున్నాను. ఫోన్ చేస్తున్నాను, మా బాంబేర్ది నంబర్ తెలిసేనని ఫోన్ చేస్తున్నాను. ఫోన్ ఎత్తట్లేదు. ఫంక్షన్లో ఉన్నాడంట, ఫోన్ ఎత్తట్లేదు. ఊపిరి ఆగిపోతుంది. ఊపిరి ఆగిపోయిన స్థితి అయిపోయింది నాకు. దేవుడు చేసిన కార్యమేండి, ఊపిరి ఆగిపోయిన స్థితి అయిపోయింది. నా బాధ నాకే తెలుసు, అనుభవిస్తున్నాను కనుక. తర్వాత దేవుడికి తెలుసు. అప్పటికే దేవుడిని అడగట్లేదండి, నేను అడగట్లేదు. ఇంకా ఎక్కువైపోతుంది. ఆ పక్క వాళ్ళు వస్తున్నారు, యా నేను పిలిస్తే ఎవరు పలకట్లేదండి. వెళ్తున్నారు. ఒక ఆయన ఆన్లైన్లో బుకింగ్ చేసిన ఒక ఆయన వచ్చాడు. అలా ఆయన ఉంటాడు, రాయల్ ప్లేస్ చేసిన బిల్డింగ్, ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ దగ్గర స్వామినన్న మేస్త్రి ఉంటాడు. మీ తమ్ముడు పలానా దిక్కులు పడిపోయాడంటే వస్తాడన్నా, చెప్పండి అని అంటే వెళ్తానన్నాడు. వెళ్ళాడు కానీ రాలేదు. ఊపిరి ఆగిపోయింది. దీన్ని లాస్ట్ పైన ప్రభువా నా జీవితం ఇంకా అని అనుకుంటున్నాను. సమర్పణ లేదు అప్పటికి. ప్రభువా నిన్ను నమ్మి నీకు ఎన్నోసార్లు మాడిచ్చాను, బలిచ్చావు, ఎన్నోసార్లు మాడిచ్చాను. ఈసారి నిన్ను క్షమించమనడానికి అడగడానికి నేను అరుగుణ కాదు ప్రభువా, అరుగునైతే కాదు, నేను దుర్మార్గుడిని. నిన్ను నమ్మి ఎప్సారం చేశాను, నిన్ను నమ్మి మోసం చేశాను, నిన్ను నమ్మి సలహా చేశాను. నేను భార్యని వర్తించుకున్నాను, భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాను చూశాను ప్రభువా. నిన్ను అడగడానికి కాడ నన్ను అరగత్తలేదు, నాకు బ్రతుకులేదు ఇంకానా ప్రభువా. ఇప్పుడు ఎవరు ఫోన్ ఎత్తట్లేదు. ఇలాగ ఒంటరిగా అంత జనాభాలో ఉంటుండగా మనుషులు వెళ్ళిపోతున్నారు కానీ ఎవ్వరూ నాకు చేయట్లేదు. చూస్తున్నాను, దేవుణ్ణి అడుగుతున్నాను. నన్ను అడిగిన దాంట్లోనే సమర్పణ అడిగేస్తున్నాను. నాకు తెలియదు తండ్రి, నన్ను చాలా పాపం చేశాను, నువ్వు క్షమించలేవు ప్రభువా. నేను అన్ని దోషములు చేశాను. ఒక్కసారి, 2 సార్లు, 1000 సార్లు క్షమించని తిరిగి మోసానికి ఎప్సారానికి దిగజారిపోయిన నా బ్రతుకుని ఈరోజు నువ్వు ఎలా కాపాడుతావు ప్రభు? నన్ను క్షమించలేవు, నువ్వు నన్ను క్షమించలేవు, క్షమించమనడానికి సరిపోలేని వాడు అని నన్ను దుఃఖపడి అంగలారుతూ దేవుణ్ణి ఆ రోజు అడిగానండి. అడగగాలనే ఎన్ని యామిల్స్ రాకముందు ఆయన ఓనర్ అని ఆయన వచ్చి, ఏంట్రా నొప్పి ఇక్కడ నువ్వు ఎక్కడో నాకు సరిగ్గా చెప్పట్లేదని నన్ను టెన్షన్లో ఒక ఆలోచనలో పెట్టేశాడు నొప్పితో. అదంట మనిషిని బ్రతికించడానికి ఓడిని కోర్సు అంటే అదంట ఆగిపోతుంది. ఎవరూ లేరు. మామయ్య, చిన్న మామయ్య ఇలాగ ఉంది, ఇలాగ పడిపోయాడంట. మామయ్య అంటే నన్ను బయట చాలా దూరంలో ఉన్నాను రా, త్వరగా తీసుకెళ్ళండి అని అన్నీ చెప్పడం. అప్పటికి అన్నికి నాకు మాటలు లేవు. ప్రేమైన దేవుని సంగమా, అలా జరిగిన దేవుడు సేవ చేస్తానంటే, సేవ చేయమంటే ఇచ్చలవిడిగా తాగుతాను తిరుగుతాను, చర్చి గుడి బడి లేకుండా తిరిగితే ఊపిరి ఆగిపోయిన సమయంలో దేవుడిని అడిగాను, ప్రభువా నేను పాపిని, నన్ను మోసగోడిని, నేను మోసం చేశాను ప్రభువా, నువ్వు క్షమించలేని నేరం అని చేశాను ప్రభువా. నా పాపలు ఎంత తెరిచి చూసినా అలాగా కనబడుతున్నాయి నాకు. ప్రార్థన చేశానండి. ఆ రోజు నేను దేవుడు బతికించాడు. ఈరోజు దాకా ఆయన బోధ చెప్పుతూ ఊపిరి ఆగిపోవాలని అనుకునే బ్రతుకుతున్నానండి. నేను నా చిన్న సాక్షికి ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నాకు ఎంతో దుఃఖకారం. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో బాధపడుతున్నాను. ఎన్నో మంది నేను స్వస్థపరిచాను, జవాబులు అడిగారు, అయినా జవాబులు ఇచ్చాను, సమాధానం ఇచ్చాను, స్వస్థపరిచాను. ఎవరు తిరుగుతున్నారే బల్లి మీద యాక్సిడెంట్ లాగేసి ట్రాన్స్ఫర్ ఇట్లీ గుద్దేస్తావు. వాళ్ళ తల్లిదండ్రులు గుండె బాధగా ఏడితే నేను మొరని వాళ్ళ మొరని ఆయన స్వస్థపరిచి ఈరోజు మరలా తాగుతూ తిరుగుతున్నాడు. సంఘం ఎత్తని చెప్పి తాగుతూ తిరుగుతున్నాడు, ఇచ్చలు పెడతానానికి తిరుగుతున్నాడు అని దేవుడు చెప్పాడండి. నాకు దేవుడు చెప్తే నాకు దుఃఖం వస్తుంది.
నేను స్వస్థపరిచాను, ఈరోజు నేను అనేకమైతే నేను స్వస్థపరిచాను, అందరూ నా మీద తిరుగుబాటు చేస్తున్నాను, నేను పిల్లల్ని పంచి గొప్పవారంగా చేస్తే నా మీద తిరగబట్టి ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమైన వాళ్ళ దేవుడు ఎందుకు ప్రభు అలా మాట్లాడుతున్నావంటే, నేను పంచాను, నేను తయారు చేసుకున్నాను నా పిల్లలు నా స్వరూపమందు పుట్టిస్తే లోకములో నాకున్న గర్వము, నాకున్న అహంకారమును నేను ఇంకా రకరకాల పేర్లు చెప్పుకొని బ్రతికేస్తున్నాడు మనుషుడు. ఎప్పుడైనా ఎక్కడైనా దేవుడిని నమ్ముకొని నేను దేవుడి స్వరూపమని ఎవడో చెప్పట్లేదు, ఎవనోడో చెప్పట్లేదు, ఎవనొస్తురాలు చెప్పట్లేదు. నేను దేవుడు మాట్లాడాడు నాతోను. దేవుడు మాట్లాడాడు, ఆత్మస్వరూపుడై ఆయన మాట్లాడుతుంటే మీరు పాటలు పాడుతుంటే ఆ పాటలు నేను అనుభవిస్తున్నాను. ఆ పాటలు ఉన్న అర్థాలు ఏంటో, ఎందుకంటే నాకు ఈ కన్నీటి వస్తుంది. వెళ్ళిపోతున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి దారాలు చేసుకుంటున్నారు. ఆ ఊరి వంటిదిరా నీ జీవితం అకస్మాత్తుగా ఆగిపోతే దీనికి పరిష్కారం ఏంటి అనేదానికంటే నాకు దుఃఖం వస్తుంది. ప్రేమైన దేవుని సంగమా, మనం బ్రతుకున్నంతకాలం ఏమన్నాడు ప్రభు, తరతరములుండి మాకు నివాస స్థలము నీవే, భూమి సముద్రాలు ఈ పుట్టకమును పూగాడ నీవే మాకు దేవుడు అయి ఉన్నావు. ఆయన మన దేవుడండి. ఆయన ఎప్పుడైనా మీరు ఎక్కడైనా చూడండి, ఎవరైనా నన్ను దేవుడు స్వరూపమని చెప్పారండి? చెప్పరండి. ఎవరు బాధలో వయసులో పెద్దవాళ్ళు వాళ్ళు సూచని చెప్తారు, అరే నాయన అక్కడ అటు సైడ్ అల్లకు ముళ్ళు ఇసుక సర్పాలు ఉన్నాయి, ప్రమాదకరమైన ఉందంటే అక్కడికి వెళ్తారండి. పెద్ద ఉన్నాడు ఆయన అంటాడు దోవలో కూర్చొని, అరే బాబు అటు సైడ్ వెళ్ళకండి, ఇసుక సర్పాలు ముళ్ళులు ఉన్నాయి, పడిపోతారు, గుంటలు ఉన్నాయి, జాగ్రత్త అని చెప్తే ఆ యవనులు వినలేదంటండి. ఆ పెద్ద ఆయన ఎవరో కాదు, వెళ్ళి చూశాడు. ఎందుకురా నేను చెప్పాను కదా, మరలా ఎందుకు ఇక్కడ పడిపోయారు అని కేకేస్తున్నారు తండ్రిని. మమ్మల్ని ఎవడు కాపాడ్డా? ఇద్దరు పడిపోయాడండి, ఒకటి పడిపోతే ఒకటి నెగ్గొట్టాడానికి ఇద్దరు పడిపోయారు, చూడడానికి వెళ్ళి పడిపోయారు. పడిపోగల మమ్మల్ని ఎవడో నెగ్గొట్టంటే ఆ దోవలో కూర్చుని పెద్ద ఆయన చెప్పాడు కదా, ఆ చెప్పిన మాట వెళ్ళి నేను చెప్పాను వినలేదు, ఇక మీద నేను వింటారా అని చెయ్యట్టుకుని ఆగాడండి దేవుడు. ఆయన దేవుడే. ఆయన చెయ్యట్టుకు లాగి పైకెక్కొచ్చి నేను చెప్పాను, మీరు మరలా ఇసుక సర్పాలను చోటుకొచ్చారు, ప్రమాదకరమైన చోటుకొచ్చారు, పాపమైన చోటుకొచ్చారు. ఇదిగో ఇప్పుడు నేను పైకి లేకొస్తున్నాను, స్వస్థపరచబడుతున్నాను, నువ్వు స్వస్థపరచబడు, నువ్వు కోరుకున్నట్లుగా నేను చేస్తాను, నేను చెప్పింది చెయ్యని నేను లేపాడండి దేవుడు. చూడండి మనుషుడు అంత ఆలోచన అండి. ఇక్కడ చూడండి ఆయన అంటున్నాడు, నువ్వు స్వస్థపరచ కోరుతున్నావంటే అయ్యా నన్ను ఎవడు దింపివాడలేడు. దేవదూతల కోసం చూస్తున్నావు, ఇంకా దేవదూతల కోసం చూస్తున్నావా? దేవదూతల కంటే నువ్వు అమూల్యమైన వాడు దేవుడికి, దేవదూతల కన్నా ఎక్కువ నువ్వు దేవుడికి, ఎందుకంటే నువ్వు ఆయన స్వరూపము. దేవదూతలు అంటండి ఆయన చూడలేకపోయాంటండి, దేవుని చూడలేక రెండు రెక్కలతో మొక్కును, రెండు రెక్కలతో ఒళ్ళు కప్పుకొని, రెండు రెక్కలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడుతున్నారు అంటండి. అలాంటి గొప్ప దేవుడు. చూడండి ఎంతమంది రండి, యవనస్తులను స్వస్థపరుస్తూనే ఉన్నాడు. రోగం ఉందా స్వస్థపరుస్తాడు, విశ్వాసం ఉంచరు అప్పుడే స్వస్థపరచగల దేవుడు స్వస్థపరిచాడు. ఇంకా స్వస్థపరిచాడు అయినా నాకు ఇంకా దేవుడు అవసరం లేదు అన్నట్టు తీరుతున్నాడు. దేవుడు అంటున్నాడు, దేవుడు రాకడా దగ్గర పడుతుందని చెప్తున్నాడు. నాకు దేవుడు రాకడా, నా రాకడ దగ్గర పడుతుంది, నా సమయం వచ్చేస్తుంది. ఇంకా ఎంతమందిని స్వస్థపరిచినా మరలా వెనక వైపు చూస్తున్నారు, వాళ్ళు స్వస్థపరచబడడానికి వస్తున్నారు నా వద్దకి. అంతేగాని నా మీద నన్ను చేసిన ప్రయాసమును వ్యర్థంగా లోకంలో అనుజనుల్లో నా నామాన్ని మహింపరచడానికి అవమానపరుస్తున్నారని చెప్తున్నాడండి దేవుడు. ప్రేమైన దేవుని సంగమా, యేసయ్య ఏంటి ఒక పండుగ నాడు వెళ్ళి, క్రిస్మస్ నాడు మనము చేసుకున్నాం పండుగ. చాలామంది రండి క్రైస్తువులు తీసుకున్నారు కదండి, పండగ నేను చేసుకున్నారు. కానీ ఈయన పండగ నాడు వెళ్ళి ఒక రోగి పడి ఉన్నాడు, నేను ఆయన స్వస్థపరచాలనని ఒక ఆలోచన తెలియడండి. ఎవడో 38 సంవత్సరాలు పడి ఉన్నాడు, అది ఇంకా ఎవరు లేరు. నా స్వరూపం పుట్టిన నా కుమారుడు అలా పడి ఉండుట
నాకు ఇష్టం లేదండి. చూడండి అక్కడ అంటాడు 8వ యేసు, నీవు లేచి నీ పొరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతనుంది తన పొరుపెత్తుకొని నడిచాను. ఆ దినము చూడండి, ఆ దినము విశ్రాంతి దినము గనక ఎవరికి వెళ్ళిపోయాడండి? పొరుపెత్తు నడచమన్నాడు, దేవుడు నడమన్నాడు, వెళ్ళిపోయాడండి. ఏంటండి అంత దారుణమా అండి? దేవుడు స్వస్థపరిచాడు, పొరుపెత్తుకు నడమన్నాడు, వెళ్ళిపోయాడండి. ఎవడో అక్కడ అంటున్నాడు చూడండి, అక్కడ ఏమంటాడు చూడండి, ఆ దినము విశ్రాంతి దినమును గనక ఈదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీ పొరుపెత్తుకొని నన్ను తగదే. స్వస్థత నొందిన వారితో ఎవరో, స్వస్థపరచబడి వారితో ఎవరో చెప్పాడు. ఆ రోగం పోయింది కదా, ఆడితో చెప్పాడు. అందుకు చెప్పాలా? నీ పొరుపెత్తుగా నడమని నీతో చెప్పిన వాడెవడని అడిగితే ఆయన ఎవడో తెలియదంటండి. అంత అన్యాయం అండి. ఆ పెద్ద నాకు అన్నం పెట్టాడు, అన్నం పెట్టినాడు తెలీదా? అన్నం పెట్టినా మర్చిపోవచ్చు. ప్రాణం ఇచ్చాడు, బ్రతుకునిచ్చాడు. దేవుడు ఇస్తే మర్చిపోయాడండి, మర్చిపోయాడు. ఏవయ్యా ఎందుకు మర్చిపోతారు నువ్వు? విశ్రాంతి దినము స్వస్థపరచడం మంచిదా చెడ్డదా? విశ్రాంతి దినం రోజు దేవుడు నేను స్వస్థపరిచే గొప్ప ధన్యుడు అన్నారు కదా. యూదులు తగదన్నారు, నువ్వు మళ్ళీ రోగం అయిపోవాలా అంటున్నా. తగదు, నువ్వు బాగుపడ్డ ఇష్టం లేదు, నువ్వు అలాగే విశ్రాంతి దినం నిన్ను ఎవడో పొరుపెత్తుగా లేకమని వాడు ఆడి పేరు చెప్పు అని చంపేస్తా అంటున్నారు. ఏమంటున్నారు? ఆడి పేరు చెప్పు అని చంపేస్తామన్నట్టుగా తిరుగుతున్నారండి ఎవరు? యూదులు. ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు స్వస్థపరిచేవాడు ఎవడో తెలుసుకోలేకపోతున్నాడు. ప్రాణం ఇచ్చేవాడు, మా అమ్మ ప్రార్థన చేస్తుందిలే, మీ అమ్మ ప్రార్థన చేసిందిరా, మీ అమ్మకు పుట్టవని కాదు, మీ అమ్మ ఆశతో రొమ్ము బాదుకొని దేవుని అడిగిన దానికి ఎవనొస్తాడా? మీ అమ్మ రొమ్ము బాదుకో నా కూతుర్ని స్వస్థపరచు, నా కొడుకుని స్వస్థపరచని అడిగిన దానికి దేవుడు స్వస్థపరిచాడు. రెండో కారణం ఏంటో తెలుసా? దేవుడు స్వరూపము నువ్వు, అందుకే నేను స్వస్థపరిచాడు. మరి ఇంత గొప్పగా నేను స్వస్థపరిస్తే నువ్వు విచ్చలవిడిగా తిరిగేస్తున్నావే, తాగేస్తున్నావే, కొత్త సంవత్సరం పాటు వస్తావు ఆ భోజనాలకి. దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకుంటాడా దేవుడు? ఊరుకోడండి, అసలు ఊరుకోడు. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు ఊపిరినిచ్చాడు, ఎవరో తెలియదు అంటాడండి. ఎవరో స్వస్థపరిచినోడికి తెలియదంట. మాట్లాడాడు, అయ్యా అన్నాడు, ఏం తెలియదండి. ఇది అబద్ధమా కదా? ఇంత కొళ్ళు మూసిపోయి చూడండి. ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు యవనస్తులు అన్నవారు, యవన బిడ్డలు అన్నవారు, తల్లులు అనేక మంది వాళ్ళ భర్తలు తాగితే ఆ లివర్లు కిడ్నీలు పోతే దేవుడు మరలా నూతనగా పుట్టించి, నూతనగా ఆరోగ్యం ఇచ్చి, నూతనగా బలపరిస్తే దేవుడు ఎవరో తెలియదు. మరలా ప్రార్థన భారీ చేస్తే ఎవరితో ప్రార్థన చేస్తున్నావు అంటాడు. ఎవడు? స్వస్థపరచబడివాడు. దేవుడు చెప్పదే దేవుడు స్వస్థపరచబడ్డారు అండి. మా కుటుంబంలో ఉన్నారు ఒక ఆయనకి మూతి మధ్య అయిపోయింది. ఇప్పుడు అలావిడ ప్రార్థన చేసి ఊరుకోడండి, ఆయన ఊరుకోడు. ఏంటయ్యా ఎందుకు ఊరుకుంటే? ఎంతే ఏం చేయాలా? ఇంకేం చేయాలి? ఎన్నిసార్లు నేను రక్షించాలి, ఎన్నిసార్లు నేను కాపాడాలి. దేవుడు కాపాడినా పోనీ నేను ప్రార్థన చేసుకోవట్లేదు, నా భార్య చేస్తుందని ఒక్క విశ్వాసం కూడా ఉంచలేను. మూర్ఖులండి, మూర్ఖులు. బైబిల్ని పక్కన పెట్టేసిన వారు, బైబిల్ని కబోర్డులో చూసి గురి చూసి ఇసిన వారు, వివేకము, గర్ణము. ఎంతకాలం ఇది? ఏమంటున్నాడండి దాంట్లో ఏమంటున్నాడు చూడండి. దాంట్లోనూ 91 కీర్తనలోను, ప్రభువా తరతరము నుండి మాకు నివాస స్థలము నీవు, భూమి లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. చూడండి అక్కడ ఏమంటాడు మరలా 3వ వచనంలో,
నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రాండి నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన. అయితే ఇప్పుడు ఆదాము 1000 సంవత్సరాల దగ్గరికి బతికాడు, అంతకుముందు బతికాడు. అయితే నిన్నే కదా, అయితే దేవుడు ప్రతిరోజు వచ్చేవాడు అని అంటున్నాడు. అయితే దేవుడు ప్రతిరోజు వచ్చాడా? ఎప్పటికప్పుడు వస్తుండేవాడు తన పిల్లల్ని, అంటే ఎప్పుడు చూస్తుండేవాడు ఏదైనా తోటలో పెట్టి. ప్రేమైన దేవుని సంగమా చూడండి, ఆయన దృష్టికి 1000 సంవత్సరములు నిన్నట వాళ్ళే. ఎంతనండి? నిన్ననా? చూడండి ఏమంటాడు తర్వాత, జాము వలె ఉన్నావు, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టవేయిగా. దేవునికి మహిమ కలిగిన గాక. చూడండి, పొద్దున్న పచ్చగట్టి వల్ల సాయంత్రం పచ్చగట్టి వాళ్ళు సిగిరించి మళ్ళా అది సాయంత్రం అంట కొయ్యబడుతుందంట. ఎంతండి మనిషి జీవితం గడ్డి ఎలాగైతే ఎదిగితే అది వాడబడుతుందో, మనుషుడు నిత్యమైన మొక్కలాగా ఉండట్లేదు, గడ్డి వల్లనే ఉంటున్నాడు. గడ్డి వల్లనే ఎందుకు పనికి రాకంట, అది మేకలకే మేత అయినాను అన్నట్లుగానేనా పని చేస్తుంది. ఏమంటాడు బొద్దునంట, ఏమంటాడు అక్కడ చూడండి, అక్కడ బొద్దున్న పచ్చగడ్డి వల్లనే సిగిరించును, తర్వాత దేవుడు అంట నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి. ఇప్పుడే చనిపోయి ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది అండి మనకి. పొద్దున్న పుట్టి శాంతి చచ్చిపోయి ఉంటే ఎలా ఉంటుంది? పొద్దున పుట్టి శాంతి చచ్చిపోయి ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. ఆయన కోపం వలన క్షీణించిపోతున్నాం. ఏమన్నాడు అక్కడ? ఎవరిదా కీర్తన? ఎవరిది అది? దైవజనుడైనా మోసే చేసిన ప్రార్థన. ఏమేం చేస్తున్నాడు ప్రార్థన చూసావా? ప్రభా, తరములుండి మాకు నివాస స్థలం నీవే, భూమి సముద్రం పుట్టక మునుపు నీవే మాకు దేవుడు. ఏంటి ఆయన ప్రార్థనలు చూడండి, 1000 సంవత్సరం నీ దృష్టికి నిన్నట వాళ్ళే ఉందని అని చెప్తున్నాడు. ప్రేమైన దేవుని సంఘం, అంత దారుణమైన సంఘటనలో ఉన్నారు. అనుకుంటున్నాడు నాకు తిరిగి లేదు, ఇంకా ఇప్పుడేమన్నారు నాకు 100 సంవత్సరాలు బ్రతికేస్తాను అంటున్నాడు. బ్రతికిది ఎందుకయ్యా? నువ్వు బ్రతికితున్నావు అంటే తాగుతాను, తిరుగుతాను, ఎంజాయ్ చేస్తాను. దేవుడు నేను ఎన్నిసార్లు స్వస్థపరచాలా? పెద్దనాన్న వాళ్ళని స్వస్థపరిచాడండి దేవుడు, చాలా మందిని స్వస్థపరిచాడండి దేవుడు, అంతమందికి ఆరోగ్యం ఇచ్చాడండి. ప్రేమైన దేవుని సంగమా, ఎంత గొప్పగా ఆరోగ్యం ఇస్తేనే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇక్కడ చూడండి మరలా ఇక్కడ ఏమన్నా చూడండి, అక్కడ 9వ వచనం యోహాను సువార్త 9వ వచనం. యేసు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడమని చెప్పాక అక్కడ అంటున్నాడు మరలా వెంటనే వాడు స్వస్థ నొందాడు. 10వ వచనం నుంచి ఇంకా, ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులు అది ఎవడనని అడిగిరి. ఎవరంట? స్వస్థత నందిన వాడికి తెలియదంట. గుంపు కూడి ఉన్నారు కనుక ఆ చోటు గుంపులుగా ఉన్నా పోయారు. దేవాలయంలో ఏంటి అటు తర్వాత ఇదిగో స్వస్థత నందుతివి,
మరి ఎక్కువ కీడు ఇంకా పాపము చేయక మాని ఎన్నొచ్చులో ఉన్నాం మనం? 14 వచ్చిన నుంచి 14 వచ్చినలో. అటు తర్వాత ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు అంటే ఇదిగో పాపం చేసేది మరి ఎక్కువ కీడు ఇంకా మరలా కలగకుండానట్లు నువ్వు జాగ్రత్తగా ఇంకా పాపము చేయక మానేని చెప్పగా మరలా ఏం చేస్తున్నాడు? మరలా చేస్తున్నాడు తప్పు. చూడండి, వాడు వెళ్ళి స్వస్థపరిచిన వాడు. ఇప్పుడు ప్రభా నువ్వు స్వస్థపరిచావు, నువ్వు ఏడు చెప్తావు, చెప్పు ప్రభా అన్నాను కదా. ఇదిగో స్వస్థపరచుకోరేవు గనక మరీ ఎక్కువ కీడు నీకు సంభవించకుండా ఇంక మీదట పాపం చేయక మానే అని చెప్పగానే ఏం చేస్తున్నాడు ఈ మనుషుడు? వాడు వెళ్ళి యూదులు తీసుకొస్తున్నాడు. ఎవరి కోసం? ఏసై, ఈయన నన్ను స్వస్థపరిచినాడు ఏసై అని చెప్పడానికి వెళ్ళాడా? పుట్టించడానికి వెళ్ళాడు. అందుకని అంత దారుణం అండి. అన్నం పెట్టేవాడు ఇంట్లో మొక్క మీద మెట్టు కొట్టేసి వచ్చేసిన రకాలు అంటే ఇదేనా అండి? ఇప్పుడు దేవుడు స్వస్థపరిచాడు, మరలా ఏమంటున్నాడు కనిపించి? ఇంకో నువ్వు స్వస్థపరచుకోరేవు గనక, నువ్వు బాగుపడ్డావు గనక మరి ఎక్కువ కీడు నీకు మరలా నీకు కీడు సంభవించకుండానట్లు నువ్వేం చేయాలంట? ఇంక మీదట పాపం చేయక మానే అంటే ఏంటి? దేవుడు చెప్తున్నాడు, వినాలి కదా. వినకంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? యూదుల కాడికి వెళ్ళిపోయాడు. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నావు. ఎంత కొంపు కూడా ఉంటావు నువ్వు. ఈరోజు అనేక మంది సంవత్సరాల తరబడి నెలల తరబడి హాస్పిటల్లో పడి ఉంటే దేవుడు స్వస్థపెడితే మరలా ఇంటికి వచ్చి దేవుడు ఎవరో అంటున్నారా లేదండి? అంటే నిజమే కదా, అంటున్నారా లేదా అమ్మా? ఎంతమంది అంటున్నారు అలాగా? ఎన్నిసార్లు నేను స్వస్థపరచాలి, ఎన్నిసార్లు నేను బాగుపడతాను అయినా మరలా దేవుడు చెప్తున్నాడు పాపం చేయొద్దు. సేవకుడి ద్వారా చెప్తేనే ఉంటాడు. నువ్వు మరలా పాపం చేస్తున్నావు. చర్చి లోపల నడుస్తుంది, బయటమో ఊసులకి అలవాటు అయిపోతున్నావు. నువ్వు ఎవడవు? జంతువుకు పుట్టావా? లోకంలో కొందరు అన్నట్లుగా, మత పిచ్చోళ్ళు అన్నట్లుగా కోతికి పుట్టావా నువ్వు? ఎవరికి పుట్టావు నువ్వు? తోడలికి పుట్టావా నువ్వు? దేవుడికి పుట్టావు. దేవుడు స్వరూపమంది పుట్టావు. దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి. ఇదిగో పాపం చేయక మాడేనని దేవుడే చెప్తే ఆనలేని మనుషులు ఉన్నారండి ఈ రోజుల్లో. ఉన్నారండి అటువంటి వారు. ఎందుకయ్యా అలాగున్నామంటే అంటున్నాడు, యూదుల్ని తీసుకొచ్చి పడిస్తే వాళ్ళేం చేస్తున్నారు అండి? నీవు ఎవడో అయితే నేను స్వస్థపరచడు వాటిని మాకు చూపించావు, ఆడొంతు తెలిసేస్తాం అని వాళ్ళు ఉంటున్నారు అండి. ఇంతేనా? దేవుడు స్వస్థపరిచి ఈరోజు యవన స్త్రీలు వాళ్ళ భర్తల్ని దేవుడు స్వస్థపరిస్తే అయ్యా ఆదివారం కాడ పనికి వెళ్ళిపో అని వారు ఉన్నారు. అవునా? ఆదివారం కాడ పనికి వెళ్ళిపో, చర్చ వద్దు, మనకు గుడొద్దు, ఇంకేమొద్దు. చాలామంది తల్లులు ఆయన రారా నిన్నెంతో బాధపడి మొన్న నీకు చేసిన కార్యం ఇటువంటి కార్యం కాదురా, దేవుడు నిన్ను బతికించాడురా, ఆ రోజు నేను బండి గుద్దేస్తే చచ్చిపోవాలరా అంటే పోయా నువ్వు నాకు చెప్పావు కానీ అంటాడు. ఎవనోడు? డాక్టర్లు ఎలాగాలి కాలు ఇరిగిపోతుంది కదా, ఆ స్కూల్ వేసేస్తున్నారు, రోడ్లు వేసేస్తున్నారు, ఇది ముగ్గు తొడిగేస్తున్నారు, కాలు ఎట్టేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? ఒకప్పుడు కాలు ఇరిగిపోయిన వాళ్ళు బండి తోలిపోలే, ఇప్పుడు ప్లాస్టిక్ కాలు ఎట్టుకో బండి తోలేస్తున్నారు. కారణం ఏంటి? దేవుడు అంత టెక్నాలజీ ఇచ్చాడు, జ్ఞానం డాక్టర్లకి ఇస్తే ఏమంటారు డాక్టర్లు? దేవుడు నాటోళ్ళు అంటారు. కానీ డాక్టర్ కంటే ఏం కావాలంట? డాక్టర్ని దేవుడు నాటోళ్ళు అంటారు. డాక్టర్కి ఏం కావాలంట? ఆయన హృదయంలో శాంత లేకపోతే, సమాధానం లేకపోతే ఎవరు కావాలి? దేవుడు కావాలి. డాక్టర్కే దేవుడు కావాలి. మరి అలాంటి గొప్ప దేవుడిని విడిచిపెట్టేస్తున్నారు ఈ రోజుల్లో. నేను స్వస్థపరచబడ్డానండి, నేను స్వస్థపరచబడ్డాను, నన్ను దేవుడి పని ఖచ్చితంగా చేస్తానని చెప్పేవాడు ఒక్కడన్నా ఉన్నాడండి? లేడు. నేను దేవుడి పట్ల జీవించబడ్డాను, దేవుడి పట్ల నేను జీవించాను అని చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. కారణము అవివేకము.
అండి ఎవడైనా అండి రోషము పౌరోషము నిన్ను ఆ రోజు నీ తెల్లుగడే అసహించుకుందిరా కొంపుకి. ఏమండి నా కొడుకు పరిస్థితి ఏంటండి, డాక్టర్ గారు నా కొడుకు పరిస్థితి ఏంటి, ఇలా పడి ఉన్నాడు, యాక్సిడెంట్ అయింది, దాన్ని బతికించండి. ఒకసారి మహేష్కి పచ్చకామర్లు అప్పుడు ఇంట్లో ఉండేవారు. అయితే పచ్చకామర్లు ఎక్కువైపోయి డాక్టర్లు ఏం చేశారో తెలిసి చాలా బాధాకర విషయం ఇది. పచ్చకామర్లు ముదిరిపోయండి, మేమేం చేయలేము, తీసుకెళ్ళిపోయింది అన్నారు. మళ్ళా డాక్టర్ వచ్చే తీసుకెళ్ళాడండి. అలా గట్టుగా తిరిగే పని ఏంటండి తల్లిదండ్రికి, నువ్వు బాగాలేకపోతే వదిలేరు కదా, అన్నం అయితే ఇట్టాము, మరి మేము ఎక్కడ ప్లే చేయము అనుకోవాలి కదండి. జాలి దయలేదా, జాలి లేదా, తండ్రి పైన ఇష్టమేనా, దేవుడి పైన ఇష్టమేనా, కక్కడమేనా? ఎన్నిసార్లు అండి దేవుడు మిమ్మల్ని స్వస్థపరచాలి, ఎన్నిసార్లు మనల్ని స్వస్థపరచలేదండి, మనల్ని దేవుడు స్వస్థపరచలేదా, మనం స్వస్థపరచడానికి దేవుడిని ఆరాధిస్తున్నావా లేదా? అలాగ ఎందుకు ఆరాధించలేకపోతున్నారని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు ఆరాధించినట్లుగా అందరూ ఆరాధించాలా, అందరూ ఆరాధించాలి. దేవుడు నమ్ముకోండి అయ్యా అంటే మేము ఎందుకు పనికిరాలేని దాన్ని మేము తయారు చేసుకుంటాం దాన్నే మేము పూజిస్తాం అంటున్నారండి. ఏంటి ఎంత రైటు? తయారు చేసినోడు గొప్పవాడు కదండి, తయారు చేసినోడు గొప్పవాడు అంటాను నేను. ఒకడంటాడు ఈ వస్తువే గొప్పది అంటున్నాడు. ఏంటి అటు సెల్లో మూవీలు వస్తున్నాయి, చక్కగా కామెడీ షోలు వస్తున్నాయి, కానీ విశేషం ఏంటి తెలుసా? ఒకడు ఉన్నాడు, నాకు ఈ వస్తువు తయారు చేసాడు కదా, తయారు చేసినోడు గొప్పవాడు కాదు, ఇదే గొప్పది అని అన్నాడు. నన్ను అలాగ అవుతుంది అని తయారు చేసినోడు కదా, తెలుగుగోలు తయారు చేసాడంటే అన్నాడు. దీంట్లో మంచి ఆనందం ఫ్రీడమ్ అనిపిస్తానంటే ఆయన ఇంటికి వెళ్తే అన్నం పెట్టలేదంట అండి అలా ఆవిడ. నీకు అదే గొప్పది కదా, దాంతో ఉండిపో, ఇంకా నీకు తెల్లని పిల్లలు ఇంకా నీకు అవసరం లేదు అని అంటున్నారంటండి.